దేవుడిని ప్రేమిస్తున్నాము అని అంటే ఆయన మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలును తలుచుకుంటూ, దేవా నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకెంత చేస్తున్నావంటే కదా. మన ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులనే మనల్ని కని పెంచినందుకే మనం అంత ప్రేమిస్తున్నామంటే, అలాంటిది క్షణ క్షణం మనల్ని కాపాడుతూ, మన తల్లిదండ్రులు మనకు దూరంగా ఉండొచ్చు, మన పరిస్థితుల్ని బట్టి, మన జాబ్స్ని బట్టో, లేకపోతే వేరేగా కుటుంబాల్లో ఉండటం బట్టి వాళ్ళు మనకి ఒక క్షణమైనా దూరంగా ఉండొచ్చు. కానీ ఒక క్షణము కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయనది ఎంత గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమను మనము తప్పుగా అనుకోకూడదు. ప్రేమ అంటే వేరేది కదా, కాదు. ప్రేమ అంటే తప్పు లేదు, కల్మషము లేనటువంటిది ప్రేమ. ఎస్, నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆయన నా కోసం చనిపోయారు. ఎలాంటి వాళ్ళ కోసం అంటే, పాపినైన నా కొరకు చనిపోయాడు. నా పాపములను వాటన్నిటి కోసము ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి, నిజంగా మనకి ఏ ఒక్క వాల్యూ లేదండి ఈ లోకంలో. మనుషులు డబ్బును బట్టి వాల్యూ ఇస్తారు, లేకపోతే వేరే వాళ్ళ అధికారంను బట్టి వాల్యూ ఇస్తారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు అని అంటే, ఒక పాపిగా ఉన్నప్పుడు, ఒక తప్పులు చేస్తూ మన దారిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, మన ఇష్ట ప్రకారంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. అలా ప్రేమించి మనల్ని ఆ పాపములోనే వదిలేసేయలేదు, కానీ ఆ పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులంగా చేయాలని.